హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణమ్స్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు నేను ఇంటి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి వచ్చాను. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడి చుట్టూ చెట్లతో అలాగే 3 దేవుళ్ళు కలిసి ఉన్నారు ఇక్కడ. అది ఒకసారి మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి, చూసేద్దాం. ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ అండి. చూడండి, ఆఫ్టర్నూన్ టైం నేను ఇక్కడికి వచ్చాను. చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత ఎండ ఉన్నా కూడా కనిపించటమే లేదు. చెట్లతో కవర్ చేసేసి ఉంది. ఫస్ట్ ఇది వచ్చేసి రాముడు ఉంటాడండి. ఇక్కడ రామాలయం ఉంది. మనం ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం కాబట్టి గుడి క్లోజ్ చేసేసి ఉంది. ఈ వీడియో తీయడం కోసం నేను ఈ టైంలో వచ్చాను. ఎవరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి. చూడండి, గుడి చుట్టూ చెట్లు ఉన్నాయి. ఈ సెకండ్ వన్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది బ్యాక్ సైడ్ వచ్చింది. నేను గుడి చుట్టూ తిరిగి చూపిస్తున్నాను కాబట్టి ఇది బ్యాక్ సైడ్ వచ్చింది. ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. ఇది ఈ టెంపుల్. ఇది వచ్చేసి శివుడు గుడి. బాదం చెట్టు అండి. చూడండి, చిలకలు కొట్టేసి మొత్తం అన్నీ రాలిపోతున్నాయి కింద. కార్తీక మాసంలో ఇక్కడ దీపాలు కూడా వెలిగించారు ఈ చెట్ల కింద. ఇది నవగ్రహాలు. శివుడి గుడి ఓపెన్లోనే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. మా తాతయ్య చూడండి, నన్ను కూడా ఒక ఫోటో తీయని అంటున్నాడు. బొట్లేంటి ఎలా పెట్టుకున్నావు? బొట్లు బాగా పెట్టుకున్నావు. లక్ష్మీదేవి దేవి అంట. ఏమో కుమారస్వామి.
అన్నపూర్ణాదేవి గుడి క్లోజ్ చేసేసారు. ఇక్కడ అన్నపూర్ణాదేవి ఉంటుంది. గుడ్. శివుడి నంది. ఓం నమః శివాయ. ఓం నమః అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఓపెన్లోనే ఉంది. ఒకసారి వెళ్ళి చూసొద్దాము. మా తాతయ్య చూడండి, ఆయనదే గుడి అన్నట్టు ఆయనే నాకు అంతా చూపిస్తున్నాడు. చూసారు కదా, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. రాముల గారి గుడి మూసేసి ఉంది. ఒకసారి చూసొద్దాము, ఓపెన్లో ఉంటే ఒకసారి కుదురుతుందేమో. చూడు తాతయ్య, క్లోజ్ చేసేసిందా గుడి? ఓపెన్లోనే ఉన్నట్టుంది చూడు. ఓపెన్లోనే ఉంది. గుడి అయితే ఓపెన్లో ఉంది కానీ దేవుడు మనకి కనిపించట్లేదు. లోపల ద్వారం మూసేసి ఉంది. సీతారాముల వారి విగ్రహాలు. తీసేలే. స్వామి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ.
ఓం నమః శివాయ. చూశారు కదా టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఈవినింగ్ టైం వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇందాక మీకు చూపించిన బాదం చెట్టు కింద కాయలు మా తాతయ్య ఏరుకుంటున్నాడు. తాతయ్య ఏ బాదం కాయలు చూపించు, బాదం కాయలు చూపించు, ఒకటి చూపి. ఇది బాదం కాయ అంట. బాదం చెట్టు బాదం చెట్టు నుంచి రాలిన బాదం కాయలు ఇవి. లోపల బాదం పప్పు ఉంటుందంట, అది పగలగొట్టి తర్వాత చూద్దాము. బాగుంటుంది. జీడిపప్పు కంటే బాగుంటుంది. పైన తీయగా ఉండి లోపల బాదం పప్పు ఉంటుందంట. ఇది కూడా తినొచ్చు అంట. ఎలా ఉంటుంది అదే? ఇది తీయగానే బాగా కమ్మగా ఉంటుంది. హల్వా ఉన్నట్టు, హల్వా ఉన్నట్టే ఉంటుందంట. ఇక్కడ ఏవో విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి ఏంటో. బయట కూడా చెట్లతో నిండి ఉంది ప్రశాంతంగా. కార్లు అవి కూడా తీయాలంట. మా తాతయ్యని కారుతో పాటు వీడియో తీయాలంట. చూడండి పోజులు ఎలా ఇస్తున్నాడు. చాలా బాగున్నావు. చూశారు కదా టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో. టెంపుల్ క్లోజ్ చేసి ఉన్నా కూడా గుడి తలుపులు మన కోసమే తెరిచి ఉన్నట్టు ఉన్నాయి. అందరినీ చూడగలిగాము, ఈ వీడియో చేయగలిగాను. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంక సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు ముందుగా రీచ్ అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.